సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. నేను దూరంగా ఉన్నందుకు మీరెంత బాధపడుతున్నారు? మీరు కలవనందుకు నేను అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాను. మిమ్మల్ని చూసి నేను బాధపడటం కన్నా నేను చచ్చిపోవడం మంచిది. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అను వచ్చింది జై, అను వచ్చింది. అను రావడం ఏంటమ్మా? అను ఇంటికి వచ్చి చచ్చిపోతానని చెప్పింది. పేడు కలొచ్చింది. చా, ఇలాంటి కలొచ్చిందేంటి? అనుకి ఎలా ఉందో. హలో ఉమాదేవి గారు, నేను మీనాక్షిని మాట్లాడుతున్నాను. ఏంటి మీనాక్షి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నా కూతురు అను ఎలా ఉంది? బానే ఉంది. ఏ ఇప్పుడు మీ పక్కనే ఉందా? లేదు, సింధు గదిలో నిద్రపోతోంది. ఒక్కసారి అను ఎలా ఉందో చూసి చెప్తారా? ఏమైంది మీనాక్షి? ప్లీజ్ అండి, అనుకేదో అయ్యుంటుంది. ఒక్కసారి వెళ్ళి చూడండి. సరే, లైన్లో ఉండు. అను నిద్రపోతోంది మీనాక్షి. అంటే అనుకేం కాలేదు కదా? ఏం కాలేదు, ప్రశాంతంగా నిద్రపోతోంది. ఏదైనా పీడకలొచ్చిందా? అను క్షేమంగా ఉందని చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీనాక్షి, అమ్మా, నీకొచ్చిన కల నిజమవుతుందేమో అని నాకెందుకో భయంగా ఉందమ్మా. అవునమ్మా, అనుకి నీలాగే పట్టుదల ఎక్కువ. సీనియర్ నువ్వు కలవకపోతే అను ఇంకెప్పటికీ మన దగ్గరికి రాదేమో అమ్మా. మీరు కలవరన్న బాధతో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో అమ్మా. నాకు నా చెల్లి కావాలమ్మా. అను లేకుండా నేను ఉండలేను. అను మన దగ్గరకు వచ్చేలా చెయ్యమ్మా. నాకు నా చెల్లి కావాలమ్మా. నువ్వే కాదు జై, అను లేకుండా నేను ఉండలేను. అను మన దగ్గరికి రావాలంటే ఏదో ఒకటి చేయాలి. చేస్తాను. అను వచ్చేలా చేస్తాను. అను ఇక్కడ ఎన్నాళ్ళున్నా నాకు అభ్యంతరం లేదమ్మా. కానీ అను ఉన్నన్ని రోజులు నేను బయటే ఉంటాను. నా మాట మా అమ్మే విన్నప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? కొడుకు మాట కన్నా నీ మాటకే మా అమ్మ ఎక్కువ విలువిస్తుందంటే నువ్వెంత తెలివైన దానివో నాకు అర్థమవుతుంది. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఆలోచించుకో. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. స్వామి, ఏం చేయాలో తెలియటం లేదు. ఏం చేస్తే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఒకసారి రా స్వామి. స్వామి. జై శ్రీరామ్. ఏంటి తల్లి పిలిచావు? స్వామి,
నాకు చాలా భయంగా ఉంది స్వామి. భయమా? భయం దేనికి తల్లి? అమ్మా నన్నల్ని కలపటం కోసం నేను ఇక్కడే ఉన్నాను, కానీ బాబాయ్కి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నేను వెళ్ళకపోతే బాబాయ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి స్వామి? నానమ్మ నన్ను ఉండమని చెప్పలేకపోతుంది, బాబాయ్కి వెళ్ళొద్దని చెప్పలేకపోతుంది. నేను ఎవరికి సమస్యగా మార్దర్చుకోలేదు స్వామి. అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను స్వామి. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడుంటావు తల్లి? మా అమ్మ నన్నలు కలిసేంత వరకు ఈ చెట్టు కిండు గుడిలోనే ఉంటాను స్వామి. నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయినంత మాత్రాన ఏ సమస్య పరిష్కారం కాదమ్మా. ఇప్పుడున్న సమస్యలు పరిష్కారం కావాలంటే నువ్వు ఇక్కడే ఉండాలమ్మా. నేనుంటే బాబాయ్ వెళ్ళిపోతా స్వామి. బాబాయ్ వెళ్ళకుండా ఉండాలంటే నేనే వెళ్ళిపోవాలి. వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి. నేనుంటే ప్రాబ్లం అని చెప్తున్నా కూడా అర్థం చేసుకోవేంటి స్వామి? అర్థం చేసుకున్నాను కాబట్టే ఇక్కడే ఉండమని చెప్తున్నానమ్మా. నువ్వు మీ బాబాయ్ గురించి ఆలోచిస్తున్నావు తప్ప మీ నాన్నమ్మ గురించి ఆలోచించడం లేదు. మీ నాన్నమ్మ ఎవరనుకుంటున్నావమ్మా? నువ్వేదో వరుసకు పిలుస్తున్న నానమ్మ కాదమ్మా, ఉమాదేవి. నీకు స్వంత నానమ్మ. మీ నాన్న ఉమాదేవి గారి సొంత కొడుకు. ఉమాదేవి మీ నాన్నకు జన్మనిచ్చిన కన్న తల్లమ్మ. నీకు సొంత నానమ్మ. ఏమంటున్నా స్వామి? నానమ్మ నాన్న తల్లి కొడుకులా? అవును తల్లి, నీ బాధ్యత మీ అమ్మా నాన్నల్ని కలపడం ఒక్కటే కాదు, ఎప్పుడో విడిపోయినా మీ నాన్న నాన్నమ్మల్ని కూడా కలపాలి. అందుకే నిన్ను ఇక్కడే ఉండమంటున్నానమ్మా. అంటే నన్ను కాపాడండి మా సొంత నానమ్మ అన్నమాట. నేను నానమ్మ అని పిలుస్తుంది మా సొంత నానమ్మనే అన్నమాట. మరి ఈ నిజం నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు స్వామి? కర్మ సిద్ధాంతం ప్రకారం కొన్ని రహస్యాలను చెప్పకూడదమ్మా, కొన్ని రహస్యాల్ని దాచిపెట్టకూడదు. అందుకే ఇప్పటి వరకు దాచిన రహస్యాన్ని నీకిప్పుడు చెప్పాల్సి వచ్చింది. నేను ఇప్పుడే వెళ్ళి నానమ్మకి నిజం చెప్తాను. నానమ్మ చాలా సంతోషిస్తుంది స్వామి. ఈ నిజం నువ్వు ఇప్పుడే ఆమెకి చెప్పకూడదమ్మా. ఎందుకు చెప్పకూడదు? నేను చెప్పిన నిజం నీకు సంతోషాన్నిచ్చింది. నీకు తెలిసిన నిజాన్ని మరొకరికి చెప్తే అది సమస్యగా మారుతుందమ్మా. మీ నాన్నకు నాన్నమ్మకు నిజం తెలియాల్సిన సమయం ఇంకా ఉంది. మా సొంత నాన్నమే అని తెలిసి చెప్పకుండా ఎలా ఉండగలను స్వామి? వరాలు పొందడానికి తపస్సు చెయ్యాలి, లక్ష్యాన్ని ఛేదించడానికి గురి చూడాలి, మంచి ఫలితాన్ని సాధించడానికి గోప్యత పాటించాలి. తప్పదమ్మా. నిన్నెందుకు ఇక్కడే ఉండమన్నానో అర్థమైందా తల్లి? నేను ఇక్కడ ఉంటే బాబాయ్ వెళ్ళిపోతానంటున్నారు కదా స్వామి. అతను వెళ్ళడమ్మా, ఆ? వెళ్తానని బెదిరిస్తున్నాడంతే. బాబాయ్కి బెదిరించాల్సిన అవసరమేముంది స్వామి? నేను నీకు చెప్పిన రహస్యం మీ బాబాయ్ కూడా తెలిసిపోయింది కాబట్టి. అవునా? మీ నాన్న తనకి సొంత అన్నయ్య అవుతాడు కాబట్టి మీ నాన్నని అన్నయ్యగా అంగీకరించడం మీ బాబాయ్కి ఇష్టం లేదు. మీ నాన్న తన కొడుకే అన్న నిజం మీ నాన్నమ్మకు తెలిసిపోతే తన ప్రభావం తగ్గిపోతుందని, తన వైభవం పోతుందని మీ బాబాయ్కి భయం పట్టుకుంది. నువ్విక్కడే ఉంటే నీ కోసం మీ నాన్న ఇక్కడికి వస్తాడని భయపడుతున్నాడు. అందుకే నిన్ను వెళ్ళమంటున్నాడు. నువ్వు వెళ్ళకపోతే తానే వెళ్తానని బెదిరిస్తున్నాడు. అసూయున్నవాడు ఆస్తిని వదులుకోడు,
భయం ఉన్నవాడు అధికారాన్ని దూరం చేసుకోడు. కాబట్టి మీ బాబాయ్ బెదిరింపులకి నువ్వేం భయపడాల్సిన పనిలేదమ్మా. మీ అమ్మా నాన్నల్ని ఎలా కట్టిపడేశావో మీ బాబాయ్తో కూడా అదే విధంగా తెలివిగా మాట్లాడు. అర్థమైందా? అవసరాలు, కారణాలు, రహస్యాలు అన్నీ చెప్పాను కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించు. అలాగే స్వామి. వెళ్ళొస్తాను తల్లి. మరి జై శ్రీరామ్. జననం నుంచి జీవితమంతా వలలో చిక్కిన చేపల్లాగా కలలే కంటూ కదలే వింటూ పేరాసలు పెంచుకున్నా. నన్ను నీ సొంత మనవరాల్లా చూసుకున్నావు. నువ్వు నా సొంత నానమ్మవి కాబట్టి నేను కూడా నిన్ను దేవతలా చూసుకుంటాను నానమ్మ. చాలు మారేటి కన్నీటికి జాలి పడిన మనసే ఇది. గుండెలమంటే గాయం మాయం కాదా సాయం చేయగలే. మదిలో ప్రేమను బతికించేటి నేను మరణం కూడా నీ సొంత కొడుకు కూతుర్నే నానమ్మ. జననం నుంచి జీవితమంతా వలలో చిక్కిన చేపల్లాగా కలలే కంటూ కదలే వింటూ పేరాసలు పెంచుకున్నా. మరణం తలుపే తట్టేలోగా గడపటి పిలిపే వచ్చేలోగా చివరి ఆశే ఒక్కటి అయినా తీరాలని మేడం, మీరు మా ఇంటికి వచ్చారా? మా ఇంటికి మేమొస్తే మీరంతా ఆశ్చర్యపోతారేంటి? అంటే ఇది కళ నిజమా అని? మీ డౌట్స్ తీర్చడానికి మేమేం రాలేదు. మా నాన్నగారి కోసం మేమొచ్చాం. తప్పుకోండి రవి గారు. ఆ, రామ్మా. పదండి. మేడం, మీరు ఇలా రావడం రాకూడదా? మా ఇంటికి మేం రావడానికి మీ పర్మిషన్ కావాలా? కాదు బాబు, మీరు వచ్చారన్న ఆనందంతో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. సంతోషించాల్సింది మీరు కాదు. మా ఇంటికి వచ్చినందుకు మేము సంతోషించాలి. మేమొచ్చినందుకు మా నాన్నగారు సంతోషించాలి. అవును బాబు. ఇంతకీ నాన్నగారెక్కడా? ఏమన్నావు బాబు? నాన్నగారు అన్నావా? నాన్నగారిని నాన్నగారు అని అనకపోతే అంకుల్ బాబాయ్ అని పిలవమంటారా? అంటే ఇన్ని రోజుల తర్వాత పిలిచేసరికి మీరు ప్రతి విషయానికి ఆశ్చర్యపోతారేంటి? కార్టూన్ ఫిలిమ్స్ ఎక్కువగా చూస్తారా? మేడం, మీరు మనసు మార్చుకుని వచ్చినందుకు సార్ చాలా సంతోషిస్తారు మేడం. అనుకున్నది జరగడం కోసం, కోరుకున్నది పొందడం కోసం మనసు మార్చుకోవడం తప్పేం కాదుగా. మా ఆయన గారెక్కడా? ఏమన్నారు? వాసుదేవ్ గారిని మా ఆయన గారు అన్నారా? నా భర్తని మా ఆయన గారు అనకపోతే ఇంకేమన్నారు రవి గారు? నాన్నగారు, నాన్నగారు! బాబు, మీ నాన్నగారు ఇంట్లో లేరు బాబు. జాగింగ్ చేయడానికి బయటికెళ్లారు. కాసేపట్లో వచ్చేస్తారు. జై, మీ నాన్నగారు వచ్చేలోగా నువ్వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ఈలోగా నీకు మీ నాన్నగారికి టిఫిన్ రెడీ చేస్తాను. మేడం గారు జై వచ్చిన విషయం అర్జెంటుగా సార్కి చెప్పేయాలి.
చెప్పు రవి. మీకు గుడ్ న్యూస్ సార్. ఈ రోజు అద్భుతమైన రోజు సార్. మీరు మర్చిపోలేని రోజు సార్. మీరు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న రోజు సార్. మీ కల నెరవేరింది సార్. హ, విషయం ఏంటో చెప్పు. ఈ రోజు మీరు లేవగానే ఎవరి మొహం చూశారో గాని మీ పంట పండింది సార్. మీరు కోరుకున్నదే జరిగింది సార్. నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను సార్. నసపెట్టుకో. ఆ, ఏం జరిగింది? ఏం జరిగిందంటారేంటి సార్? అద్భుతం 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 జరిగింది సార్. ఇలా జరుగుతుందని నేను కల్లా కూడా అనుకోలేదు సార్. రవి, ఏం జరిగిందో చెప్తావా లేక కాల్ కట్ చేయమంటావా? వద్దొద్దు సార్. గుడ్ న్యూస్ ఏంటంటే మీనాక్షి మేడం గారు మీ అబ్బాయి జై మన ఇంటికి వచ్చేసారు. అవును సార్. చూసేళ్ళడానికో క్యాజువల్ గా పలకరించడానికో రాలేదు సార్. పర్మనెంట్ గా మీతో కలిసి ఉండడానికి లగేజీ బ్యాగ్ తో సహా వచ్చేసారు సార్. ఏం మాట్లాడుతున్నావు రవి? నిజం సార్. మేడం గారు జై నిజంగానే వచ్చారు సార్. మేడం గారు వచ్చి రావడంతోనే ఇంటి పనులు కూడా చక్క పెట్టేస్తున్నారు సార్. మేడం గారు మనసు మార్చుకుని వచ్చేసారు సార్. ఇక మీ లైఫ్ మారిపోయినట్టే సార్. త్వరగా రండి సార్. రండి రండి రండి. అర్చించేయండి పూజారి గారు. నీ పేరు చెప్పమ్మా. అర్చించాల్సింది నాకు కాదు పూజారి గారు. మా నాన్న వాసుదేవ్, పాప మీనాక్షి, మా అన్నయ్య జై, మా నాన్నమ్మ ఉమాదేవి గారు, మా అత్తయ్య సింధు, మా బాబాయ్ శక్తి, వీళ్ళందరి పేర్ల మీద అర్చన చేయండి. చాలా మంది పేర్లు చెప్పావు, వాళ్ళెవరు రాలేదా అమ్మా? వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతున్నారు. వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయి అందరము సంతోషంగా ఉండాలని కోరుకోవడానికి వచ్చాను. అందరి పేరు మీద అర్చన చేయండి పూజారి గారు. చిన్నపిల్లవైనా అందరి గురించి ఆలోచిస్తున్నావు, చాలా సంతోషం. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. మా అమ్మా నాన్నలు తొందరగా కలుసుకునేటట్టు చేయండి స్వామి. మా నాన్నమ్మ తన పెద్ద కొడుకు కోసం బాధపడుతుంది. మా నాన్న నాన్నమ్మ తొందరగా కలుసుకునేలా చేయి స్వామి. అమ్మ నాన్న, నానమ్మ బాబాయ్ అందరూ ఒకటే కుటుంబంలో ఉండాలని కోరుకుంటున్నాను స్వామి. నా కోరిక నెరవేరేలా ఆశీర్వదించండి స్వామి. అమ్మా, ఏంటమ్మా ఇంత మంచి ముగ్గు వేస్తున్నావు? మన ఇంటి దగ్గర ఎప్పుడూ వేయలేదే. ఈ ముగ్గు అంటే మీ నాన్నగారికి చాలా ఇష్టంరా, అందుకే వేస్తున్నాను. అమ్మా, నాన్నగారు వచ్చారు. గుడ్ మార్నింగ్ నాన్నగారు. గుడ్ మార్నింగ్. మీరమ్మా, నువ్వు? మేము వచ్చి చాలాసేపు అయిందండి. మీరు ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాము. జే, నీ స్కూల్కి టైం అవుతోంది, వెళ్ళి బ్యాగ్ సర్దుకో. అలాగేనమ్మా. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను. సార్ చూసారా సార్, మేడం గారు వచ్చారు, జై కూడా వచ్చేసాడు. మీ కళ్ళతో మీరే చూసారు కదా సార్. ఇప్పుడు మీరు హ్యాపీయేనా? రవి, ఇది కళా నిజమా? సార్ చూసారు కదా సార్, మీరు చూసింది నిజమే సార్. నాన్న, మీరు నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలి. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. ఆహా, నువ్వు సూపర్ రా. ఏమండి? చిరుగాలిలా నలువైపులా
ఏంటండి మొదటిసారి చూసినట్టు అలా చూస్తున్నారు? ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే 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 నీ వెంటే ఉంటాలే నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే ఏనాడో రాసుండేలే కనుకే నీ తోడయ్యాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి చిరునవ్వుల తిరణాళ్ళ వెళ్ళండి, వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. తీసుకోండి, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి వెళ్ళండి. అను ఇప్పటి వరకు లేవకపోవడం ఏంటి? రాత్రి కూడా ఏం తినలేదు. అను 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 పైన లేదు, రూమ్లో లేదు. మరెక్కడికి వెళ్ళట్టు? నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అను అయ్యో అమ్మా అమ్మా అను కనిపించడం లేదమ్మా. ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఇక్కడే ఎక్కడ ఉంటుంది చూడు. అయ్యో లేదమ్మా, ఇల్లంతా చూశాను, తను ఎక్కడా లేదు. ఇంట్లో లేదంటే రాత్రి నేను ఇచ్చిన వార్నింగ్ వర్కౌట్ అయిందన్నమాట. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుందా? శక్తి, ఏంటమ్మా? అను కనిపించట్లేదన్నయ్యా. అవునా? కనిపించకపోవడం ఏంటి? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంట్రా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అనూని బయటకు పంపించేసావా? అమ్మా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఎక్కడికి పంపించావు? ఏంటమ్మా ఇది? అనూని ఏం చేసావు? మర్యాదగా చెప్తావా? పోలీసులకి ఫోన్ చేయమంటావా? నానమ్మా